కొన్ని సడన్ ప్లాన్స్ ఎలా చేంజ్ అవుతాయంటే, మేము కర్మంఘట్ హనుమాన్ టెంపుల్‌కి వెళ్దాం అనుకుని స్టార్ట్ అయినాం. మధ్యలో ఒక స్వామి యాదగిరిగుట్ట అనగానే మేము సెకండ్ ఆలోచించకుండా యాదగిరిగుట్టకైతే స్టార్ట్ అయిపోయినాం. స్వామియే శరణమయ్యప్ప మేమెలా స్టార్ట్ అయినామంటే, అదేదో టెంపుల్ పక్కనే ఉంది, లేదంటే పక్క ఊర్లో ఉంది అన్నట్టు వెంటనే యూటర్న్ చేసేసి స్టార్ట్ అయ్యాం. క్రేజీ అసలు. మా జర్నీ ఎలా ఉందంటే, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇన్వైట్ చేసినట్టు, నేను ఫ్రీగా ఉన్నాను, నన్ను దర్శించుకోండి అని చెప్పినట్టు. ఎందుకంటే, మా జర్నీ ఎంత ఫాస్ట్‌గా అయిపోయిందంటే, సీరియస్‌గా నార్మల్ డేస్‌లో ఇంత ఫాస్ట్‌గా అవ్వదు. ఫైనల్లీ మేమైతే రీచ్ అయినాం స్వాములు. కనిపిస్తుంది చూసారా? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇంత దూరం నుంచి, కింద నుంచి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో, ఇంకా పైనకెళ్తే ఇంకెంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో. ఐయామ్ వెరీ ఎక్సైటెడ్. చిన్నప్పుడు మనం ఇక్కడికి ఫ్యామిలీస్‌తోని ప్లాన్ చేసుకొని మరీ వస్తుండే. అది కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని, కింద రూమ్ తీసుకొని, ఒక 1 నైట్ స్లీప్ చేసి, ఎర్లీ మార్నింగ్ గుండంలో స్నానం చేసి, దర్శనం చేసుకుంటుండే. కార్ పార్క్ చేసి, మేమైతే ఆటో చూజ్ చేసుకున్నాం ఫ్రీ బస్ కాకుండా. ఈ ఆటోలో ఎన్ని టాస్కులున్నాయి చూడండి. దర్శనంకి లేట్ అవుతుందేమో అని చెప్పి మా స్వాములు చూడండి ఎట్లా పరిగెడుతున్నారు. పైనకి ఫోన్స్ అలౌడ్ ఉండవు కాబట్టి ఫోన్స్ కింద పెట్టేసి ఇంకా మేమైతే దర్శనంకి స్టార్ట్ అయినాం. దర్శనం అయితే కంప్లీట్ అయింది చాలా తక్కువ టైంలో, జస్ట్ 15 మినిట్స్లో. కిందకైతే వచ్చిన ఫోన్స్ కలెక్ట్ చేసుకోవడానికి. ఫోన్స్ తీసుకొని మళ్ళీ నేను గుట్టపైకి వెళ్ళిన. పైకి రాగానే లడ్డూస్కి టోకెన్ తీసుకున్నాం మేమందరం లైన్లో నిలబడి. ఇంకా అలా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని లడ్డూస్ కలెక్ట్ చేసుకొని వెళ్ళే దారిలో కింద శివయ్య టెంపుల్ ఉంటుంది, శివయ్యని దర్శించుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయినాం. స్వామియే శరణమయ్యప్ప.